ఎంతోమంది మహనీయుల పోరాటం మూలంగా మనం స్వాతంత్రం సంపాదించుకునే విషయం అందరికీ తెలిసిందే. 2047కి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఈ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలి, ఏ విధంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే 1, 2, 3 పొజిషన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే లక్ష్యంతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి భారతదేశం ఆశించిన ఆ స్థానానికి చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. దేశం యొక్క ఆ విజన్ని ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047కి స్వర్ణాంధ్ర 2047, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని టార్గెట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పేసి అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కష్టపడిన దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావటం, మరి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం మనందరికీ తెలిసిన విషయం. అప్పుడు హైదరాబాద్ మన రాజధాని అని, ఇదంతా మన రాష్ట్రమని, ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వెళ్ళి ఉపాధి కోసం కానివ్వండి, లేకపోతే వ్యాపారం కోసం కానివ్వండి హైదరాబాద్ వెళ్ళి ఎక్కువగా పెట్టుబడులు అక్కడ పెట్టిన పరిస్థితుల్లో విభజించబడిన తర్వాత కొంత సెట్ బ్యాక్ ఈ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం మనకు కూడా తెలిసింది. తర్వాత విభజించబడిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక విజన్తో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచ పటంలో గుర్తించబడ్డ ప్రదేశంగా చేశారో అదేవిధంగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్ర అగ్రికల్చర్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితో చాలా విజన్తో 5 సంవత్సరాలు పనిచేసిన విషయం మనకు తెలిసింది. మరి ఏ కారణం చేతైనా సరే మరి 2019లో కొత్త ప్రభుత్వం వచ్చింది, వేరే ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ని లేకపోతే ఆలోచనని కొనసాగించినట్లయితే, లేదు అప్పుడు ప్రారంభించబడిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించబడినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని చెప్పేసి అందరూ భావిస్తున్న విషయం మనకు తెలుసు. ఏ ప్రాజెక్ట్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న అభివృద్ధిని మనం చరిత్రలో చాలా ముఖ్యమంత్రులు చాలా ప్రభుత్వాలు మార్పులు చేశాం. ఏ ప్రభుత్వం అయినా సరే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత జనతా ప్రభుత్వం రానివ్వండి, లేకపోతే బీజేపీ ప్రభుత్వం రానివ్వండి, ఆ అభివృద్ధిని ఆ ఆలోచనని కొనసాగించి ఆలోచనలు ఏదైనా తప్పు ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క ఆలోచనని కార్యరూపం చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే కేవలం రాజకీయ కక్షతో గత ప్రభుత్వం చేసిన వాటిని ఆపేసేయాలి అనే ఆలోచనలు ఏ ప్రభుత్వం కూడా పనిచేసినట్లయితే మనకైతే తెలియదు. కానీ గత ప్రభుత్వంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయేట్టు చేసిన విషయం మనందరూ కూడా అనుభవిస్తాం. ఉదాహరణకి అమరావతి ఉంది. ఈ పాటికి మనకు ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఏర్పాటు అయినట్లయితే మరి ఈరోజు అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి అభివృద్ధి చెందేది. ఎప్పుడైతే మనకు ఒక రాజధాని లేదో పెట్టుబడిదారులు రావడానికి కానీ ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయాం పారిశ్రామిక వర్గాలు. అదేవిధంగా
జీవనాడి అని చెప్పేసి గత 50 సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు 4 లక్షల కోట్ల అప్పులతో ఆ వడ్డీల భారం కానివ్వండి, లేదు మిస్మేనేజ్ చేయడం మూలంగా ప్రాజెక్టులని డిస్టర్బ్ అవుతుంది కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా అనేక రూపాల్లో రాష్ట్రాల అభివృద్ధి కోసం త్రాగునీరు కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఏదైతే షేర్ ఉంటుందో ఆ షేర్ ఇవ్వకపోవడం మూలంగా అనేక ప్రాజెక్టులు కుంటుపడిపోయాయి. ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ ఉంది, పెద్ద ఎత్తున కాలనీస్ అన్ని ఏర్పాటు చేశాము, హౌసింగ్ కాలనీస్. దాంట్లో త్రాగునీటి అవసరాలు కానీ తీర్చినట్లయితే చాలామంది అక్కడ రావడానికి చురుకును చూపించాము. అదేవిధంగా హౌసింగ్ ప్రోగ్రామ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. 75%, 80% మొత్తం యూనిట్ కాస్ట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి దాదాపు 4,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించి ఈ కార్యక్రమం ఆ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా మిస్మేనేజ్మెంట్, ఆర్థిక మిస్మేనేజ్మెంట్ ఉండటం మూలంగా తీవ్రంగా నష్టపోయాం. మరి ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఆర్థిక పరంగా అభివృద్ధి పరంగా గాడిని పెట్టడమే కాకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఏ విధంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంట్లో మన పేదరిక రహిత రాష్ట్రం అంటే ఈ పావర్టీని పూర్తిగా తగ్గించాలి. గత 70 సంవత్సరాల నుంచి ఈ పావర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్ళి ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించాలి, రాష్ట్రంలో అట్టడుగు వర్గాల్ని ఏ విధంగా సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలి, వీటన్నింటి మీద కూడా మరి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా దీని మీద ఎక్కువగా అవగాహన కల్పించి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుందో దాని మీద ఎక్కువగా అవగాహన కల్పించి మౌలిక రంగాలు ఏదైతే ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మనందరం కూడా విన్న ప్రభుత్వం ఏలూరు డిస్ట్రిక్ట్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి, ఏ విధంగా ఈ జిల్లా యొక్క ఎకానమీని డెవలప్ చేయాలి, ప్రజల పరిస్థితులను మెరుగుపరచాలనేది వ్యవసాయ పరంగా కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఫిషరీస్ ఈ రంగాలన్నింటినీ కూడా, ఇవే కాకుండా ఇండస్ట్రియల్ పరంగా కూడా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో దాని మీద కూడా ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి అధికారులు మనం చేసేది ఏంటంటే విజన్ డాక్యుమెంట్స్ నాయకుడి యొక్క విజన్ బట్టి ఒక ప్లాన్ని ప్రిపేర్ చేయొచ్చు, కానీ ఆ ప్లాన్ని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అధికార యంత్రాంగం మీద ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి వారందరూ కూడా నేను కోరుకునేది ఏమిటంటే దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు మన ఏలూరు డిస్ట్రిక్ట్ యొక్క విజన్ డాక్యుమెంట్ని, చాలా బ్రహ్మాండంగా చేశారు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అందరు అధికారులు, అందరు ప్రజాప్రతినిధులు కలిసి. కానీ దీనికి ఇంప్లిమెంట్ కూడా వచ్చింది. ఉదాహరణకి ఫిషెస్ గురించి చెప్పారు, మేము మాట్లాడాము. దాన్ని పరిగణలో తీసుకుని మేము చెప్పిన దాంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, దాన్ని ఏ విధంగా రియాలిటీలోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం. అట్లాగే మనకి వృక్ష సంపద, ఫారెస్ట్రీ ఈ జిల్లాలో ఉన్నంత ఎక్కడా కూడా లేదు. ఫారెస్ట్రీ అంటే ఉట్టి చెట్లే అని అనుకుంటాం, కానీ ఆ ఫారెస్ట్రీ నుంచి కూడా మనం అనేక రూపాల్లో ఆదాయాన్ని తీసుకురాగలిగిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఏ విధంగా చేయాలి. సో వీటన్నిటి మీద కూడా అధికారులని నేను కోరేది ఏమిటంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు మన ఒక విజన్ ఇచ్చారో దాన్ని ఒక బైబిల్గా లేదా ఒక సేక్రెడ్ ఇదిగా తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా అధికారులకు అన్ని విధాలు కూడా సహకరిస్తాం. దీన్ని మరి ఎక్కువగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి దీన్ని సాధించడానికి అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఒకటే, కేవలం ప్రజల్ని ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడకుండా వాళ్ళ కుటుంబ పరిస్థితుల్ని మెరుగుపరచాలి. అది ఏ విధంగా సాధ్యం? వాళ్ళ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా, అదేవిధంగా వాళ్ళ వృత్తుల్ని అభివృద్ధి చేయడం ద్వారా. వాళ్ళు ఉదాహరణకి నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి ఆర్థిక పరంగా సాయం చేయడం, లేదా గొర్రెల కాపులు ఉన్నారు, వాళ్ళకి ఆర్థిక పరంగా సాయం చేసి వాళ్ళ ఉత్పత్తులకి మార్కెటింగ్ కలిగించడం ద్వారా. సో ఇవన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో ఉన్నాయి.
మన బ్రహ్మాండమైన విజన్ డాక్యుమెంట్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు 2047కి మన దేశ యొక్క భవిష్యత్తు ఏ విధంగా అయితే ఆలోచించారో దాంట్లో వారికంటే కూడా ఇంకా ఒక ఆకు ముందుకే వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ రాష్ట్రం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడానికి మరి ముఖ్యమంత్రి గారు విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు. మరి దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని టెలిఫోన్ ద్వారా తీసుకుని ఏదైతే క్వశ్చనర్ ఉందో ఆ క్వశ్చనర్ ద్వారా ప్రజలందరూ కూడా వారి భావాలని వారి సమాధానాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఇంకా మెరుగైన డాక్యుమెంట్స్ ఫైనలైజ్ చేయడానికి సహకరించమని చెప్పేసుకున్నాను. శాఖ దృష్టికి కూడా వచ్చినట్లయితే నాకు తెలియదు. మీరు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఎస్పీ గారితో మాట్లాడతాము. కాల్మనీని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుందాం. ఎందుకంటే బ్యాంకర్స్ నుంచి తక్కువ వడ్డీకి చాలా అమౌంట్ని, కొన్ని వేల కోట్ల రూపాయలని మన జిల్లాలో రైతులకు కానివ్వండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, లేదా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిఎంఏజీపీ లేదా రకరకాల చాలా స్కీమ్స్ ఉన్నాయి. దీని మీద అవగాహన కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మరి అటువంటి అధిక వడ్డీలు బాగా పడుకోకుండా ఈ స్కీమ్స్ని కూడా వినియోగించుకోమని చెప్పేసి